దేవుడు మనకిచ్చిన క్షమాపణకు కాలపరిమితి లేదు. విశ్వాసముంచిన వారందరికీ దేవుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు కల్వరి శిలువ మీద చేసినటువంటి ఆ గొప్ప బలియాగం ద్వారా ఆ క్షమాపణ అందరికీ ఇచ్చాడు. అది శాశ్వతమైన క్షమాపణ. దానికి కాలపరిమితి ఒకవేళ లేదు అన్నా ఉంది అంటే అది యేసు ప్రభు తన మాట చొప్పున మధ్యాకాశంలోకి వచ్చే వరకు ఆ క్షమాపణ వర్తిస్తుంది. యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి తన సంఘాన్ని, తన ప్రజలను, తనందు విశ్వాసం ఉంచినటువంటి నిరీక్షణ కలిగిన వారందరినీ మధ్యాకాశంలోకి ఆకర్షించుకున్న తర్వాత ఈ మిగిలిన అంటే సిద్ధపాటు లేని ఆకతాయితనంతో ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండక లోకంతోనే ఎక్కువ స్నేహం చేస్తూ లోకానుసారంగానే బ్రతుకుతూ కేవలము నోటితో ప్రభా అంటూ జీవితంలో ప్రభు పట్ల ఏమాత్రము ఆకాంక్ష, ఆసక్తి లేని రీతిలో జీవించినటువంటి వారు, అంటే సిద్ధపాటు అని ఒక మాటలో చెప్పొచ్చు. లేఖనం ప్రకారం వారు విడిచిపెట్టబడ్డారు. ఆ తర్వాత వారి సంగతి ఏంటంటే వారి గురించి కూడా లేఖనాలు ఉన్నాయి. ఈరోజు అది మనకు అంశం కాదు. ఏదేమైనా దేవుని క్షమాపణ ప్రతి వారికి అవసరం. అంతటా అందరూ పాపం చేశారు గనక పాప క్షమాపణ జరిగితే తప్ప, పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప, పాపమునకు ప్రాయశ్చిత్తము రక్త ప్రోక్షణ ద్వారానే, ఆ రక్తము కూడా పవిత్రమైన రక్తం ద్వారానే. ఆ పవిత్రమైన రక్తం ఎవరిలో ఉంటుందంటే ఏ మానవుల్లోనూ ఉండదు. పుట్టిన ప్రతి మనిషి కూడా పాపంతోనే, పాపపు స్వభావంతోనే పుట్టాడు గనుక పాపము లేకుండా పుట్టేవాడు మానవరీతిగా రాకూడదు గనుక దేవుడే మనుష్య కుమారునిగా ఆ రక్త మాంసములు ధరించి మన స్థానంలో తాను మరణించటానికి దిగి వచ్చాడు.